హలో అండి. ఇక మేమైతే తిరుపతికి పోయి ఇంటికి వచ్చినాం. ఇక తిరుపతి దేవుని కాడి ప్రసాదాలు పంచడానికి చూస్తున్నా. పేలాలు, ఇవైతే లడ్డూలు, ఇక కోడాన్ల ఇద్దరి గాజులు, కోడాన్ల నాయి మనవరాలి గాజులు, కుంకుమ, ఇవన్నీ ఇప్పుడు మనిషికి కొంచెం పంచుదామని తీసుకున్నా. తీసి ఇప్పుడు పేపర్లలో ఎత్తా, ఇంటింటికి పంచి పెట్టేస్తా. ఇట్లా దేవుని కాడి కుంకుమ తీసుకొచ్చి మేమైతే మనిషికి కొంచెం ప్రసాదంతో కుంకుమ బొట్టు కూడా పంపిస్తానండి. ఇది ఒక నల్ల దారం. మనిషికి కొంచెం కుంకుమ, మనిషికి కొంచెం లడ్డు, ఒక దారం. మనకి ఎవరికి ఇంత పెట్టలే. ఓకే, ఇవన్నీ మలిసి ఒక బేషన్లో పెట్టు. అలా అండి, ప్రసాదాలు ఇవ్వడానికైతే అన్నీ కట్టిన. ఇక మా మనవనెత్త అయితే చక్కెర జోకినాం. ఇక ఇది పంచిపెట్టేస్తా ఇప్పుడు, ఎందుకంటే జోకింది పంచిపెట్టాలి కదా. మీకే ఎట్లా చేస్తారు? ఇట్నే చేస్తారా? మాకైతే ఇక్కడ మేము తెలంగాణలో ఇట్లా అయితే చేస్తాము. మీరెట్లా వంచుతారో, ప్రసాదం పెడతారా పెట్టరా, కామెంట్ బాక్స్లో పెట్టండి. మాకు ఇక్కడనైతే ఏ జాతర పోయొచ్చు, నిమ్మలవాడ పోయొచ్చిన, ఇటు తిరుపతి పోయొచ్చినా కూడా, ఎక్కడికి పోయినా కూడా ఇట్లనే చేస్తాం. దేవుడి కాడికి పోయొచ్చినామని కొంచెం కుంకుమ ప్రసాదం ఇచ్చేస్తాం మేమైతే. బాయ్ అండి.